ఇదే అప్డేట్ కావాలంటున్నారట యంగ్ టైగర్ ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయ్యే వరకు మీరు అప్డేట్స్ ఇస్తూ ఉండండి, మేము వైరల్ చేస్తూ ఉంటాం అంటూ క్రేజీ అప్డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న అభిమానులను మురిపించి మరో సెన్సేషన్ అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమైంది దేవర చిత్ర యూనిట్. మరి అంతగా మురిపిస్తున్న ఆ క్రేజీ అప్డేట్ ఏంటో మనము చూసేద్దాం. ఎన్టీఆర్ ఇప్పుడు ఈ పేరు నేషనల్ వైడ్ గా ఎంత సెన్సేషన్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దేవర చిత్రంతో దేశాన్ని చుట్టేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ నుండి ఏ అప్డేట్ వచ్చినా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. రాజమౌళి విజువల్ వండర్ అయిన త్రిబుల్ తర్వాత చేసిన చిత్రం దేవర అవ్వడం, 6 ఏళ్ల తర్వాత సోలోగా వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ను తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతో దర్శకుడు కొరటాల శివ పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాంబే బ్యూటీ జాన్వీ కపూర్ కాంబో కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అందరి అంచనాలను అందుకునేలా వీరి జోడీ ఉంటుందని ఇప్పటికే విడుదలైన 2 రొమాంటిక్ పాటలను చూస్తే అర్థమవుతుంది. ఇక దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే ట్రైలర్ విడుదల తర్వాత దేవర క్రేజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి. గత వారం రోజులుగా చర్చ జరుగుతున్న దేవర ఆయుధ పూజ పాటను 19వ తారీఖు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో మా కోసం మరో క్రేజీ అప్డేట్ వస్తుందో చని తెగమురిసిపోయారు నందమూరి అభిమానులు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేయడంతో ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. అయితే అధికారిక ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఆయుధ పూజ సింగిల్ ను వాయిదా వేస్తున్నట్లు దేవర అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ప్రకటన రావడంతో ప్రకటించారు. దీంతో మమ్మల్ని ఇలా మోసం చేయడం కరెక్టు కాదు గురు అంటూ ఫైర్ అవుతున్నారట టైగర్ ఫ్యాన్స్. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఆయుధ పూజ పాటను విడుదల చేయలేకపోతున్నాం. ఆ పాట అనేది ఒక సెలబ్రేషన్ కనుక మంచి సమయంలో పాటను విడుదల చేస్తామని అభిమానులకు మేకర్స్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ క్రేజీ అప్డేట్ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో. For more videos like this, subscribe Big TV channel.